నేను నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ చికెన్ తెచ్చుకున్నాను 600 గ్రామ్స్. కొంచెం పెద్దగా కొట్టించాను. మరి అంత పెద్దగా కాదు, చిన్నగా కాదు, మీడియం సైజులో కొట్టించాను. దాన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 600 గ్రామ్స్కి నేను 2 గ్లాసెస్ బియ్యం కడిగాను. నార్మల్ రైస్ చూపిస్తున్నాను మీకు. నార్మల్ రైస్ 2 గ్లాసెస్ కడుక్కొని పక్కన పెట్టుకొని వాష్ చేసుకున్న చికెన్లో అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. పసుపు నేను 600 గ్రామ్స్కి 3 టేబుల్ స్పూన్స్ వేసాను. కొంచెం మేము స్పైసీగా తింటాము. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను. హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసాను. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసాను. ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసాను, 250 ml పెరుగు వేసేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని అంత మసాలా అంతా మనం ఎంత మిక్స్ చేసుకుంటే బిర్యానీ అంత బాగా వస్తుంది. ఎందుకంటే మనం అన్నీ ఫ్రెష్గా తీసుకున్నాం అనుకో మసాలా. నేను మసాలా కూడా అప్పుడే దంచుకున్నాను, మీకు ఇక్కడ చూపించలేదు అంతేను. అవన్నీ ఫ్రెష్గా తీసుకుని మనం అప్పుడే మిక్స్ చేసుకుంటే ఆ ఫ్రెష్వి పీసెస్కి చాలా బాగా పట్టుకుంటే మనం ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా పట్టుకుంటాయి. సో అందుకని బాగా మిక్స్ చేసుకోండి వీలైనంత వరకు. తర్వాత లెమన్ పిండుకోండి. ఒక హాఫ్ లెమన్ పిండుకొని మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ కూడా. అదే చాలా టేస్ట్ వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్కి ఇంకో బగోన తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అందులో వేయండి. ఆనియన్స్ బాగా మాడిపోకూడదు, మరి లైట్గా ఉండకూడదు, మంచిగా బ్రౌనిష్లో రావాలి. కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇలా కొంచెం వచ్చాక దాన్ని తీసుకోండి, ఒక వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం రైస్ ఉడకబెట్టాలి కదా, ఆ ప్రాసెస్ చూద్దాము. వాటర్ పెట్టేసుకొని దాంట్లో సాజీరా, లవంగ, చెక్క, యాలకులు, మొగ్గ, అవన్నీ బిర్యానీ మసాలా మొత్తం, బిర్యానీ ఆకు కూడా వేయండి, ఇక్కడ స్కిప్ అయిపోయింది. బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అది మసలేలోపు మనం ఈ ప్రాసెస్ చూద్దాము. వేరే బగోన, ఇప్పుడు బిర్యానీ వండడానికి మనం వేరే బగోన తీసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంది కదా, అది వేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా, ఆయిల్ చాలా టేస్ట్ వస్తుంది. ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం మ్యాగ్నేట్ పెట్టుకున్న దాంట్లో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దీనికి కొంచెం కలిసేలా మిక్స్ చేసుకొని ఇక్కడ కొంచెం మసాలా కూడా వేసుకోవచ్చు, సాజీరా అవన్నీ కూడా. నేనైతే ఏం వేయట్లేదు, దాంట్లో వేసాను కదా. ఇలా మిక్స్ చేసుకొని ఆ బగోనాలో షిఫ్ట్ చేసేసుకోండి. సైడ్లకు అంటకూడదు, మాడిపోతుంది. సైడ్లకు అంటుకోకుండా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాంట్లో మనం అక్కడ రైస్ పెట్టాం కదా, దాంట్లో రైస్ వేసేసి బాగా వాటర్ మసిలాక దాంట్లో రైస్ వేసేసి దాన్ని కుక్ చేయండి. కుక్ చేస్తున్న దాంట్లో మనం అప్పుడప్పుడు చూస్తుండాలి. అది 80% కుక్ అయ్యాక ఇలా మనం బియ్యం ఇలా ఒత్తి చూస్తే మనకు తెలుస్తుంది 80% కుక్ అయినట్టు, మీకు అర్థమైపోతుంది. అలా 80% కుక్ అయిపోయిన దాన్ని గంజి మొత్తం వంపేసేయండి. మొత్తం మసాలా వెళ్ళిపోకూడదు. మసాలా వెళ్ళకుండా గంజి మంచిగా వంపుకున్న దాన్ని మనం బగోనోళ్ళకి షిఫ్ట్ చేసుకున్న, మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని షిఫ్ట్ చేసుకున్న బగోనోళ్ళకి మొత్తం రైస్ వేసేసేయండి. కొందరు లేయర్స్గా వేసుకుంటారు. నార్మల్గా లేయర్స్గా కాకుండా చికెన్ అంతా వేసేసి పైనంతా రైస్ కూడా వేసుకోవచ్చు. అలా వేసేసుకోండి. రైస్ అంతా కంప్లీట్గా వేసేసుకున్నాక కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక లెమన్ వేసుకోవచ్చు. కొందరు ఇష్టం, అది ఆప్షనల్, మీ ఇష్టము. లెమన్ పిండేసుకోండి. లెమన్ వేసుకొని నెయ్యి వేసుకోండి. మనకు కింద మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేసాం కదా, కొంచెం దాంట్లో ఆఫ్ ఉంచుకొని కూడా పైనంగా వేసుకోవచ్చు. లేదంటే నెయ్యి వేసుకుంటే కూడా ఆ టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. నెయ్యి వేసుకోండి. కొంచెం ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు, ఫుడ్ కలర్ పడని వాళ్ళు అలా కొంచెం ఎల్లో పసుపు తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి కూడా అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అలా స్ప్రెడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి పొయ్యి మీద పెట్టేసేయండి. నేను అలా వాటర్ ఉన్న బగోన పెట్టాను. గోధుమ పిండితో కూడా పెట్టుకోవచ్చు అంచులకి. అలా 30 minutes ఉంచాక ఓపెన్ చేయండి.
చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను నార్మల్ రైస్తో చేశాను, బాస్మతి రైస్తో కూడా చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఒకసారి చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఈవెన్గా కుక్ చేసి